హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను మా అమ్మని కేక్ పుడింగ్ చేయమన్నాను. మా అమ్మ అయితే కేక్ పుడింగ్ చేసింది. చాలా బాగుంది. మొదట నేను చూశాను. నేను యూట్యూబ్లో అయితే మీకు పెడతాను, చూసేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరికాంతులు. సమ్మర్ కదండి, పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఒక మంచి రెసిపీ చేద్దాం, కేక్ పుడింగ్. పిల్లలందరికీ కేక్ అంటే చాలా ఇష్టం కదండి. కేక్తో మంచి రెసిపీ చేద్దాం ఈరోజు. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకోండి. 1/2 లీటర్ పాలు మరిగించండి. అందులో కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకోండి. ఆ పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కలపండి. 1 స్పూన్ 2 స్పూన్స్ అయినా సరిపోతుందండి. థిక్గా కావాలనుకున్న 2 స్పూన్స్ పెట్టండి. నార్మల్గా ఉన్న 1 స్పూన్ సరిపోతుంది. బాగా కలపండి. ఉండలు లేకుండా కూడా బాగా కలుపుకోండి. ఈలోపు పాలు బాగా మరుగుతూ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించండి. బాగా మరిగిన తర్వాత మిల్క్ మేడ్ 3 స్పూన్స్ వేయండి. చాలా బాగుంటుందండి మిల్క్ మేడ్ వేయడం వల్ల. ఎక్కువ షుగర్ పట్టదు, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. బాగా వేసి బాగా కలపండి. ఉండలు లేకుండా కిందన అడుగు పట్టకుండా బాగా కలపండి. ఆ తర్వాత 1 స్పూన్ మిల్క్ పౌడర్. అందరికీ ఈజీగానే దొరుకుతుందని 10 రూపీస్ ప్యాకెట్లో కూడా దొరుకుతుంది. సో 1 స్పూన్ వేయండి. అది కూడా అస్సలు అడుగు పట్టకుండా వేయండి. కలపండి బాగా. వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనం కలుపుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసేయండి. వేసేసి ఉండలు లేకుండా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దగ్గరికి రానివ్వండి. దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ షుగర్ వేయండి. అంతే. మనం కస్టర్డ్ వేసాం కాబట్టి తర్వాత ఒక 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ లేకపోయినా ఏం పర్వాలేదండి. వేసి బాగా కలపండి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వండి. చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇగో చూడండి, కొంచెం తిక్కుగా ఉంటుంది. ఇలాగే బాగుంటుందండి. బాగా తిక్కుగా బాగోదు, ఇట్లనే బాగుంటుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని స్పాంజ్ కేక్ తీసుకోండి. ఒక చిన్నది 1/2 కిలో స్పాంజ్ కేక్ బయట దొరుకుతుంది, ఇంట్లో చేసుకున్నా కూడా పర్వాలేదు. అందులోనే కొంచెం ఒక లేయర్ తీసుకొని మనం ముందుగా కలుపుకున్న ఈ పుడ్డింగ్ని వేసుకోండి. కస్టర్డ్ పుడ్డింగ్ వేసుకోండి. ఇంట్లో ఉన్న ఎనీ డ్రై ఫ్రూట్స్, నేనైతే జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయండి ఇంట్లోనే, అది వేసాను. టూటీ ఫ్రూటీ కూడా ఉన్నాయి. డీమార్ట్లో అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయండి. చాలా ఈజీయే, 50 రూపీస్ దొరుకుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోండి. దానిపైన మళ్ళీ కొంచెం పోసుకోండి. మంచిగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఒక 3 లేయర్స్, ఒక 3 తర్వాత ఇంకొక టూటీ ఫ్రూటీ బాదం జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని వేసుకోండి. శుభ్రంగా పరుచుకొని ఏ బౌల్ అయినా పర్వాలేదండి. మీది రౌండే కాదు, మామూలుగా స్క్వేర్ షేప్లో ఉన్న కేక్స్ అయినా కూడా ఏం పర్వాలేదు, తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. బయట చాలా కాస్ట్ ఉన్నాయి కదండి కూల్ కేక్స్. అలా కాకుండా ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా తక్కువ డబ్బులతో అయిపోతుంది. చాలా బాగుంటుంది. వేసుకోండి. అందులోన టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ ఇంట్లో ఉన్నాయండి, వేసాను. ఆ తర్వాత మాకు మంచి ఐటెం వేస్తున్నాను, గులాబ్ జామ్ ఇంట్లో చేశానండి. ఈ చిన్న గులాబ్ జాములు కావాలంటే కామెంట్స్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటాయండి. రెగ్యులర్గా తినేలాగైతే ఖచ్చితంగా గులాబ్ జామ్ ఉండదు. వేసి అన్నీ డెకరేషన్ చేసి ఇంకా ఏమున్నా వేసుకోవచ్చు మన ఇంట్లో. అన్నీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక 2-3 అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమేనండి. సో మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన కేక్ పుడ్డింగ్ అయితే చేశాను. మీరు మీ పిల్లలకి చేసి ఖచ్చితంగా ట్రై చేయండి, పెట్టండి. ఎంతగానో ఇష్టపడతారు. చాలా తక్కువ బడ్జెట్ తోటి మంచి రెసిపీ అయితే మనకి అయిపోతుంది. మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా సడన్గా చేస్తే చాలా ఇంప్రెస్ అవుతుంది.